నేనైతే చెరువు చేప ఫ్రై ఇలా చేస్తానండి. చాలా చాలా సూపర్‌గా ఉంటుంది. మీరైతే ఎలా చేస్తారు? మీరు ఇలా చేయకపోతే ఈ రెసిపీ చూసినాక మీరు ఇలాగే ట్రై చేయండి. ఎప్పుడు ఇలానే చేసుకుంటారు. అంత టేస్టీగా ఉంటుంది. హాయ్ అండి. నమస్తే. నేను మీ నాగమణి. మన ఛానల్ వైజాగ్ వాళ్ళ వ్లాగ్స్. అయితే ఈ వీడియోని చివరి వరకు చూసేయండి. చేపల ఫ్రైని ఎంత ఈజీగా, టేస్టీగా చేసుకోవచ్చనే విషయం మీతో షేర్ చేసేస్తాను. ముందుగా చెరువు చేపలు తీసుకున్నానండి. ఇలా పల్చగా ముక్కల్లా కట్ చేసుకుంటే ఫ్రైకి బాగుంటుంది. చెరువు చేప ఈ ఫ్రైకి ముదురు చేప అయితే బాగుంటుంది. ముదురుదంటే కొద్దిగా పెద్ద చేప. సాల్ట్ తీసుకున్నాను 1 స్పూను, అలానే కొద్దిగా పసుపు, 1 స్పూన్ ఎండుమిర్చి పౌడర్, 1 స్పూన్ ధనియాల పౌడర్, 2 స్పూన్లు కార్న్‌ఫ్లోర్ తీసుకుంటున్నానండి, మసాలాని పట్టి ఉంచుతుందని. 2-3 స్పూన్ల ఆయిల్ తీసుకోవాలి. ఈ మసాలా అంతా బాగా కలిసేటట్టు 1 స్పూన్తో కలిపేసుకుందాము. మసాలా అంతా నీట్గా మిక్స్ అయింది. ఇప్పుడైతే ఫిష్ ముక్కల్ని వేసేసుకుందాము. నీట్గా కలిపేసుకుందాము. ఇంకా బుర్ర ముక్కలు ఉన్నాయి, కలిపేటప్పుడు గుచ్చుకుంటాయని పక్కన పెట్టాను. లాస్ట్లో వేసేద్దాము. ఫ్రైకి టేస్ట్ తెచ్చే ఇంగ్రీడియంట్స్ ఇంకా ఉండిపోయేవండి, అవి కూడా కలిపేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 కప్పు కొత్తిమీర, 1 కప్పు కరివేపాకు, వీలైనంత వరకు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే బాగుంటుంది. అలాగే 1 నిమ్మ చెక్క జ్యూస్ పిండుతున్నాను. నీట్గా అంతా కలిపేసుకోవాలి. అంతా కలిపేసుకున్నాక ఒక అరగంట నుండి 2 గంటల వరకు రెస్ట్ ఇచ్చారంటే ఎంత లేట్ అయితే అంత టేస్ట్గా ఉంటుంది ఫిష్. కారం ఉప్పు బాగా పీల్చుకొని మనం తినేటప్పుడు బాగా ఎక్కుతుంది. ఉండిపోయిన బుర్రలు కూడా వేసి కలిపేస్తున్నాను. చేపలకి మసాలా బాగా పట్టింది. ఇప్పుడు మూత పెట్టేసి రెస్ట్ ఇచ్చేద్దాము. ఫిష్ని తవా ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1 స్పూన్ బటర్ వేసాను. టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్ కూడా. అలానే 2 స్పూన్లు ఆయిల్ పోస్తున్నాను. బటర్ బాగా మెల్ట్ అవుతుంది. తవ్వ అంతా స్ప్రెడ్ చేస్తున్నాను. ఇప్పుడైతే ఫిష్ పీస్ని ఒక్కొక్కటి తవ్వాలో పరిచేసుకోవాలి. తవ్వ వేటెక్కింది కనుక సిమ్లో పెట్టేసుకోవాలి, ఎందుకంటే మాడిపోతూ ఉంటాయి. ఫిష్ బయట మాడిపోయి లోపల ఉడకదు, అందుకని ఫిష్ అయినా ఏదైనా బేగా కుక్ అయిపోతుంది. మ్యాక్సిమం 2 వైపులా 10 మినిట్స్లో కుక్ అయిపోతాయి ఫిష్. ఈ రకంగా ఫ్రై చేసామనుకోండి తినలేని వాళ్ళు కూడా తింటారు. కరివేపాకు, కొత్తిమీర, బటర్ వేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ వేరేగా ఉంటుంది. నీచు స్మెల్ ఎలాంటివి రావు, తినాలనిపిస్తుంది. ఒకవైపు బాగా కుక్ అయిపోయినాక రెండో వైపు టర్న్ చేసుకుందాము. చూసారా, వాటర్ అంతా ఒకవైపుది ఆరిపోయింది. రెండో వైపు టర్న్ చేసుకుందాము. ఇలా టర్న్ చేసుకున్నాక 3-4 నిమిషాలకి రెండో వైపు కూడా ఫ్రై అయిపోతుంది. కార్న్‌ఫ్లోర్ వేసాము కనుక మసాలా పట్టుకొని ఉంచుతుంది, విడిపోదు. చెరువు చేప తవా ఫ్రై అయిపోయినట్లేనండి. ఇంకా ఇష్టమైనట్లయితే కొద్ది బటర్ వేసుకోవచ్చు పైన, లేదంటే స్కిప్ చేసేయవచ్చు. వేడి వేడి తవా ఫిష్ ఫ్రై తిన్నట్లయితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని చివరి వరకు చూసిన వారికి నా హృదయపూర్వక ధన్యవాదములండి.